హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో తిరుచానూరుకి వెళ్తున్న దారిలో శిల్పారామం ఉంది కదండి తిరుపతిలో. దానిలో హ్యాండ్లూమ్ ఎక్స్పో ఇంకా హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇది హ్యాండ్లూమ్ ఎక్స్పో వచ్చి జనవరి 3 నుంచి 16 వరకు ఉంటే హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ వచ్చి జూన్ 3 నుంచి 12 వరకు ఉంటుందండి. సో ఈ సంక్రాంతికి ఈ ఎగ్జిబిషన్ అనేది నడవబోతుంది. ఈరోజు స్టార్ట్ అయింది. సో వెంటనే నేను ఎగ్జిబిషన్కి వచ్చేసానండి, ఇందులో అన్నీ మీకు చూపించడానికి. సో మరెందుకు ఆలస్యం, లోపలికి వెళ్దాం పదండి. వీడియో చాలా లాంగ్ ఉందని మధ్యలో స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. ఈ ఎగ్జిబిషన్కి టికెట్ కాస్ట్ ఏం లేదండి, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎవరైనా రావచ్చు. మామూలుగా మనకి శిల్పారామంలోకి ఎంటర్ అవ్వాలంటే టికెట్ ఉంటుంది, కానీ ఈ ఎగ్జిబిషన్ అయితే ఫ్రీ ఎగ్జిబిషనే, మనకేం ఛార్జెస్ ఉండదు. సో ఫ్రీగా మనం ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ హ్యాండ్లూమ్ ఎక్స్పో సపరేట్గా, ఇంకా హ్యాండీక్రాఫ్ట్ది సపరేట్గా పెట్టున్నారు. రెండు పక్క పక్కనే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనం స్పెషల్ హ్యాండ్లూమ్ ఎక్స్పోలోకి ఎంటర్ అవుతున్నాము. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ హ్యాండీక్రాఫ్ట్లోకి వెళ్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు హ్యాండ్లూమ్ ఎక్స్పో చూద్దాం కదండి. ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఏమైనా పెట్టినప్పుడు వెళ్తుంటాం కదండి, కాస్ట్ వినడానికి భయంకరంగా ఉంటుంది, అంతంత కాస్ట్లీలో ఉంటాయి. కానీ ఫర్ ది ఫస్ట్ టైం నేను ఎగ్జిబిషన్లో 2 శారీస్ తీసుకున్నానండి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాస్ట్ ఎంత రీజనబుల్గా ఉన్నాయో. నిజంగానే కాస్ట్ చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి. అందుకే నేను 2 శారీస్ తీసుకున్నాను. నార్మల్గా ఎప్పుడు చూసి వచ్చేసేదాన్ని, కానీ ఈసారి నేను 2 శారీస్ కొనుక్కున్నాను. ఇవేంటంటే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చిన కౌంటర్స్ అంట, వీళ్ళకి ఏం ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఏంటంటే వాళ్ళు రెంట్స్ పే చేయాలి కాబట్టి అలాంటివన్నీ బట్టల మీద పెట్టుకునే వాళ్ళ లాభం కోసం. కానీ ఇక్కడ ఏంటంటే ఇవి గవర్నమెంట్ వీళ్ళకి ప్రొవైడ్ చేసిన ఫ్రీవి. చూడొచ్చు మీరు పైన ఒక్కొక్క షాప్కి పైన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది మెన్షన్ చేస్తున్నారు. యూపీ, బీహార్, నెల్లూరు, ఇంకా తెలంగాణ సైడ్ నుంచి కూడా చాలా షాప్స్ పెట్టున్నారు. ఇవి గవర్నమెంట్ వీళ్ళకి ప్రొవైడ్ చేసిన ఫ్రీ షాప్సే కాబట్టి వీళ్ళకి అంటే నార్మల్గా వీళ్ళకి వచ్చే కాస్టే పెట్టుకుంటున్నారు శారీస్ మీద, కానీ ఇక్కడ పెట్టే ప్రోడక్ట్స్ పైన ఎక్స్ట్రా అమౌంట్ ఏం వేయట్లేదు. సో మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి ఇవన్నీ.
షాప్ వచ్చి హ్యాండ్లూమ్ బెడ్షీట్స్ ఇంకా పిల్లో కవర్స్ డ్రెస్సెస్ ఉన్నాయండి. అక్కడ కాస్ట్ వచ్చి మీకు 100 రూపీస్తో స్టార్ట్ అవుతున్నాయండి పిల్లో కవర్స్. అస్సలు నమ్మరు, నిజంగా నేనైతే ఇలాంటి ఎగ్జిబిషన్లో 100 రూపీస్కి వస్తువులు దొరికే కూడా ఉన్నాయని అనుకున్నా, కానీ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు. ఎలాగో మనకి సంక్రాంతి హాలిడేస్ అనేవి వస్తున్నాయి కాబట్టి తప్పకుండా నైట్ టైమ్స్లో వచ్చి చూడండి, ఇంకా చాలా బాగుంటుంది. ఈ షాప్ వాళ్ళు అయితే గుంటూరు నుంచి వచ్చి ఉన్నారండి. అసలు ఎంత ఓపిక్గా శారీస్ అన్నీ తీసి చూపించారంటే, నేను ఒక యూట్యూబర్ని ఇలాగా అని చెప్పిన వెంటనే అసలు ఒక్కొక్క చీర నీట్గా విప్పి చూపించి చాలా ఓపిక్గా చూపించారు. ఇవన్నీ టోటల్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అంటండి. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లోనూ ఉన్నాయి, ఇంకా మంచి డిజైన్స్లో ఉన్నాయి. హ్యాండ్లూమ్లో నార్మల్గా మనం మిషన్వి అనుకుంటాము, అంత నీట్గా ఉన్నాయి డిజైన్స్, కానీ ఇవన్నీ హ్యాండ్లూమ్ అంట. చాలా బాగున్నాయి డిజైన్స్ కానీ కలర్స్ కానీ. ఒక్కొక్క చీర మీకు చూపిస్తుంటారు చూడండి. క్లాత్ ఎంత సాఫ్ట్ ఉందంటే అంత సాఫ్ట్ ఉంది చూడండి. మడత పెట్టి చూపిస్తున్నారు. మన నార్మల్ హ్యాండ్ కర్చీఫ్ ఉంటుంది కదండి, అట్లాంటి కర్చీఫ్ సైజెస్లో కూడా మర్చేయచ్చని చూపిస్తున్నారు. అంత సాఫ్ట్ ఉంది క్లాత్ కానివ్వండి. ఇక్కత్ డిజైన్స్లో కూడా చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి ఈ దగ్గర. తప్పకుండా ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు అయితే ట్రై చేయండి.
కాటన్లో మనకి మంచి మంచి కుర్తీ డిజైన్స్ ఉన్నాయండి. ఇక్కత్వి ఇంకా నార్మల్ ప్రింట్స్వి కూడా ఉన్నాయి. ఎలాగో ఇంకా సమ్మర్ రాబోతుంది కాబట్టి ఇక్కడ ఈ కుర్తీస్ ట్రై చేయొచ్చు. మంచి ట్రెండీగా ఉంటుంది అండ్ రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉంది. సమ్మర్ టైంలో మనకు కొనాలంటే ఆ టైంలో కాస్ట్ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. ఇలాంటి టైంలో మనం కొనేసి పెట్టేసుకోవచ్చు. ప్యూర్ కాటన్వి ఈ కుర్తీస్ అన్నీ. రెడీమేడ్ కుర్తీ సిస్టమ్ లేదు అనుకున్న వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నాయండి. సో మీటర్స్ లెక్కన మనం తీసేసుకొని టైలర్ దగ్గర స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. అలాంటి షాప్ కూడా ఉంది. అదే ఇది ఇక్కడ మీటర్స్ లెక్కన దొరుకుతాయి. మనకి ఎన్ని మీటర్స్ కావాలో అన్ని మీటర్స్ తీసుకొని మనకి నచ్చిన విధంగా టైలర్ దగ్గర స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మీటర్ 150 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి ప్రైసెస్. లేడీస్కి మాత్రమేనా అని అనుకోకండి, జెంట్స్కి కూడా ఉన్నాయి. మంచి ప్యూర్ కాటన్లో కుర్తీస్ ఇంకా షర్ట్స్ ఉన్నాయి. కుర్తీస్ కానీ షర్ట్స్ కానీ ట్రై చేయాలి ఇలాంటి కాటన్లో అనేవాళ్ళు ట్రై చేయొచ్చు. ఎప్పటి నుంచో గోల్డ్ కలర్లో ప్యూర్ గోల్డ్ కలర్లో టిష్యూ కలర్ శారీ తీసుకోవాలని ఉండేది. చాలా రోజుల నుంచి ఆన్లైన్లోనే ట్రై చేస్తున్నాను. ఇక్కడ మనకి టిష్యూలో చాలా కలర్స్లో శారీస్ కనిపించాయి. సో ఈ షాప్ దగ్గర అయితే ఆగాను. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో 2 శారీస్ తీసుకున్నాను అని. సో ఆ 2 శారీస్ అనేది నేను ఈ షాప్లో నుంచే తీసుకున్నాను. గోల్డ్ అయితే ఫిక్స్ అయిపోయాను, ఎందుకంటే అప్పటి నుంచో నేను గోల్డ్ అనేది తీసుకోవాలనుకుంటున్నాను. సో ఫస్టే గోల్డ్ ఎత్తి పెట్టేసుకున్నాను. ఇంకా అందులో ఏమన్నా కలర్ షేడ్స్ ఉన్నాయేమో అని కనుక్కున్నాను, కానీ ఇది ఒకటే గోల్డ్ ఉందన్నారు. సో ఇంకొక థాట్ లేకుండా నేనైతే దీని పక్కన పెట్టేయమని చెప్పాను గోల్డ్ శారీ. దీంతో పాటే నేను ఇంకొక బ్లూ కలర్ శారీ తీసుకున్నాను. హెవీ బార్డర్ ఉండింది, చాలా పెద్ద బార్డర్ ఉన్నది తీసుకోవాలని. గోల్డ్ శారీ నాకు ఇప్పుడు చూపించబోయేది ఇంకోటి ఉంది. ఆ బ్లూ కలర్ శారీ వచ్చి నేను మా అత్తయ్యకి తీసుకున్నాను. క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ట్రాన్స్పరెంట్ అంతా ఏం లేదు. నేను కాస్ట్ రీజనబుల్గా ఉండేసరికి ఏమన్నా ట్రాన్స్పరెంట్ ఉంటుందేమో అని మొత్తం
విప్పి చూపించమని చెప్పాను శారీని మొత్తము. ఇంకా ఎక్కడన్నా మధ్యలో చిన్న చిన్న హోల్స్ అలాంటివి ఏమన్నా ఉన్నాయేమో అని భయపడ్డాను. సో మొత్తం శారీని తీసి చూపించారు. సో నాకైతే అక్కడ డ్యామేజ్ కనిపించలేదు. ఇంకా కాస్ట్ కూడా రీజనబుల్గా అనిపించింది. సో ఈ గోల్డ్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక శారీ చూశాను బ్లూ కలర్ది. అందులో ఏమన్నా కలర్స్ ఉన్నాయేమో అడిగాను. ఇక్కడ ఉంది కదా ఈ బ్లూ కలర్, ఇది పెద్ద గోల్డ్ బార్డర్. ఇది ఇందులో కలర్స్ ఏమన్నా ఉన్నాయేమో చూపించామని చెప్పాను. అందులో 3 కలర్స్ చూపించారు. సో నాకైతే వాళ్ళు చూపించిన దానికంటే కూడా అక్కడ బయట డిస్ప్లేలో పెట్టిందే నచ్చింది. ఈ గోల్డ్ అండ్ బ్లూ ఈ 2 శారీస్ అయితే నేను తీసుకున్నానండి. ఈ 2 శారీస్ నచ్చాయి నాకు. ఒకటి నాకు, ఒకటి మా అత్తయ్యకి. ఈ 2 శారీస్ కలిపి నాకు 1250 చెప్పారు. లాస్ట్కి నాకు 1100కి ఇచ్చారు. సో 1100కి నేను ఈ 2 శారీస్ పర్చేస్ చేశాను.
స్పెషల్ హ్యాండ్లూమ్ ఎక్స్పో అయితే షాపింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు హ్యాండీక్రాఫ్ట్స్లోకి వెళ్తాము. దాని పక్కనే ఉంది ఇది కూడా. నేనైతే పెట్టిన వెంటనే అంటే స్టార్ట్ చేసిన వెంటనే వచ్చేసాను. లైటింగ్స్ అంతా వేస్తున్నారు. సో ఈవినింగ్ అని వచ్చారంటే సూపర్ ఉంటుంది ఇక్కడున్న లొకేషన్కి, లైటింగ్స్కి. సో మీరైతే ఈవినింగ్ టైంలో ట్రై చేయండి రావడానికి, చాలా బాగుంటుంది. ఈ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 11 నుంచి నైట్ 9 వరకు ఉంటుంది. ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ మ్యాక్సిమం ఇక్కడ దొరుకుతున్నాయండి హ్యాండీక్రాఫ్ట్స్. దాంతో మనం ఇంట్లో వెలిగించే అగరబత్తి దగ్గర నుంచి చెక్కతో చేసిన గరిటెలు, ఇంకా డోర్ మ్యాట్స్, ఇంకా చిన్నపిల్లలకి సమ్మర్ వేర్ ఫ్రాక్స్, ట్రెండీ జ్యువెలరీస్, ఇంకా స్లిప్పర్స్, ఇలాంటివన్నీ చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్న వాటిల్లో, చెక్ చేసుకోవచ్చు. ఇంకా నైట్ వేర్ కూడా ఉన్నాయి. వైడ్ కలెక్షన్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి టాయ్స్, ఇంకా లాంగ్ స్కర్ట్స్ చాలా మంచి మోడల్స్లో ఉన్నాయి.
ఎగ్జిబిషన్ టైమింగ్స్ ఇంకొకసారి చెప్తున్నానండి. ఇది మార్నింగ్ 11 నుంచి నైట్ 9 వరకు ఉంటుంది. ఇంకా స్పెషల్ హ్యాండ్లూమ్ ఎక్స్పో వచ్చి జాన్ 3 నుంచి 16 వరకు ఉంటే, ఇప్పుడు చూపిస్తున్న ఈ హ్యాండీక్రాఫ్ట్స్ ఐటమ్స్ మాత్రము మనకి జాన్ 3 నుంచి 10 వరకు మాత్రమే ఉంటుంది. సో ఈలోపు మీరు వచ్చి మీకు కావాల్సినవి తీసుకొని వెళ్ళొచ్చు. ప్రైస్ అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైజెస్తోనే ఉంది. మీరు కావాలంటే ఇక్కడికే డైరెక్ట్గా వచ్చి చెక్ చేసుకోండి. ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. నార్మల్గానే శిల్పారామం ఈవినింగ్ టైమ్స్లో చాలా బాగుంటుంది. వన్స్ ఈ ఎగ్జిబిషన్ చూసుకోవచ్చు, అలాగే పిల్లలతో కాసేపు శిల్పారామంలో కూడా టైం స్పెండ్ చేయొచ్చు. సో మీకు వీలైనప్పుడు వచ్చి చూసేసి వెళ్ళండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకొక వీడియోతో త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ.